మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది ముస్లిం సోదరులందరికీ కూడా ఈదుల్ అదా ముబారక్. మే అల్లా accept all your sacrifices and bless your families with peace and prosperity. ఇంతకుముందు పెద్దలు మా సీనియర్ శాసనసభ్యులు వివేకానంద్ గారు మాట్లాడినటువంటి ఒక అంశాన్ని మరో కోణంలో కొంత లోతుగా నేను మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట, యాదాద్రి, పవర్ఫుల్ గాడ్. అక్కడికి పోయి ఎవడ అబద్ధాలు ఆడాలనుకున్నా అబద్ధాలు ఆడలేడు. రేవంత్ రెడ్డి లాంటి ఒక పచ్చి అబద్ధాల కోరు, పొట్ట చీరిస్తే నిలువెల్లా అబద్ధాలు ఆడేటోడు కూడా నిన్న నిజం చెప్పేసిండు. అది లక్ష్మీనరసింహ మహిమ. నిజమేంద్ర అంటే కడుపులో ఉన్నటువంటి కసర్ను హిరణ్యకశిపుడు పొట్ట చీల్చినట్టుగా కసర్ను కక్కిచ్చేసిండు లక్ష్మీనరసింహస్వామి. ఆ కక్కిచ్చిండు కాబట్టే నేను ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, నా పగ కోసం ప్రతీకారం కోసం ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మనసులో ఉన్న మాట కడుపులో ఉన్న కసర్ను కక్కినాడు, కక్కిచ్చిండు లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామికి తలకాయ వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. ఇట్లనే రేవంత్ రెడ్డితో నిజాలు చెప్పియాలా, ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి సరైన మార్గంలో నడిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పునాదుల మీద అధికారంలోకి వచ్చినాము, మేము ప్రజాపాలన గాంధీయిజాన్ని మేము కొనసాగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చి ఒక పగతో ప్రతీకారంతో కక్షతో కార్పణ్యంతో కుట్రతో అధికారంకి వచ్చినా అని చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి నైతిక అర్హత పోయింది. ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడిగా ఉండడానికి చలామణి అవుతాడు తప్ప ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక పాలగాండ్ల లెక్క వ్యవహరించేటువంటి ఒక వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ అర్హత నిన్న రేవంత్ రెడ్డి మాటల తర్వాత కోల్పోయిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఐ వాంటెడ్ టు క్వశ్చన్ రాహుల్ గాంధీజీ. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కానీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, మీడియా సోదరులందరికీ కూడా గుర్తే ఉంటుంది. మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పిండు. నిన్న కూడా నేను వింటా ఉన్నా, బీహార్లో ఎక్కడో మాట్లాడుతూ ఐఎమ్ ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ అని, నేను సత్యాన్వేషిని అని చెప్పని మాట్లాడిండు. రాహుల్ గాంధీ ఏమో మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటాడు. ఆయన అనుచరుడుగా పేరుంది, ఆయన అనుచరుడుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమో పగతో ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు కేసీఆర్ గారి పట్ల, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక మహానుభావుడి పట్ల, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక తెలంగాణ పెద్ద ఆయన పట్ల కసితో నేను అధికారంలోకి వచ్చినా అని చెప్తాడు. డోంట్ యూ సీ దిస్ ఇస్ అ కాంట్రడిక్షన్? రాహుల్ గాంధీ ఏమో ప్రేమ మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ప్రేమ మాట్లాడతాడు, ఆప్యాయత గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పగా ప్రతీకారాల పునాదుల మీద నేను అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నా అని చెప్పని మాట్లాడుతూ ఉండు. ఎంత చిల్లరగాడు రేవంత్ రెడ్డి అనటానికి క్షమించండి, వాడు వీడో గాడు అంటున్నందుకు క్షమించండి, మనసు పట్టలేక ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. కడుపు రగిలిపోతూ ఉన్నది. మీ తండ్రిని పట్టుకొని ఎవడైనా ఇట్లా మాట్లాడితే మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ సోనియా గాంధీ గారి పట్ల నువ్వంటే అన్నావు సిగ్గు ఎగ్గులేనోడు కాబట్టి బలిదేవత సోనియా గాంధీ అని చెప్పని నువ్వు అన్నావు, అయినా మళ్ళీ పోయి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నావు, ఆమె ప్రాపకం కోసం పనిచేసి నువ్వు పార్టీలో ముఖ్యమంత్రి అయినా అది వేరు ముచ్చట. ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తలో వేరే పార్టీకి చెందిన కార్యకర్తలో మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్నో నువ్వు మాట్లాడుతున్న భాష కనుక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడరా? సిగ్గుందా నీకేమన్నా? ఇంగితం ఉన్నదా నీకేమన్నా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవా లేకపోతే ఏమైనా సొల్లు పురాణం మీద ఏమైనా ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్నావా? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? ఎవడన్నా మానవత్వం ఉన్నాడు అంటాడండి ఈ మాట? మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్కబోర్ల పడి మక్కలు కొట్టుకున్నాడు అని చెప్పని. కేసీఆర్ గట్టోడు అండి, నిజంగా శారీరకంగా గట్టోడు, మానసికంగా కూడా గట్టోడు, చాలా గట్టోడు. నార్మల్గా ఎవరైనా ఆయనకైనా
మానసిక గాయాలు కావచ్చు, వెన్నుపోట్లు కావచ్చు, అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకొని ఇంతకాలం రాజకీయం ఎవరు చేయరు. గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా తెలంగాణను సాధించాలని సాధించిండు. వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండు. మళ్ళా కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయి తెలంగాణను గాడిలో పెడతా అని చెప్పి నిలబడ్డాడు. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పడ్డారు, నిలబడ్డారు, మళ్ళా కలబడుతున్నారు. మళ్ళా రేపు పొద్దుగాల అవసరమైతే మూడోసారి ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధంగా ఉన్నాడు, తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసం. నువ్వు కింద పడితే బిడ్డ శాశ్వతంగా మంచం మీద పండుకుంటావు. నువ్వు నిజంగానే కనుక కేసీఆర్ గారు కింద పడ్డట్టు పడితే శాశ్వతంగా కింద పండుకుంటావు. ఎందుకంటే కోటాను కోట్ల మంది యొక్క ప్రజల ఆశీర్వాదాలు కేసీఆర్ గారు వెంట ఉన్నాయి. ఆయన లేచి నిలబడ్డాడు, మళ్ళీ కలబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కింద పడితే నువ్వు చేస్తున్న దాష్టికాలకు, పాపాలకు, నువ్వు నడిపిస్తున్న బూతు రాజకీయానికి ఒక్కడంటే ఒకడు మీ ఇంట్లో కూడా నేను అయ్యో పాపం అన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. వయసు అంటే కూడా గౌరవం లేదు. ఏం రాజకీయం అనేవి? రాజకీయాలు ఉంటాయి, పోతాయి. You should behave like a statesman, at least after sitting on the chair of a chief minister. ఓ చిల్లరగాళ్ళకి మాట్లాడుతా ఉన్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. అండ్ ఐఎమ్ డిమాండింగ్, రాహుల్ గాంధీ గారు దయచేసి రేవంత్ రెడ్డిని సరి చేయండి. హీఈస్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ ద పొలిటికల్ ఈకోసిస్టమ్ ఆఫ్ తెలంగాణ, బట్ ఈజ్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రజాస్వామ్యవాదిగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనుకుంటాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనుకుంటాం. కానీ అటు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తా ఉన్నావు, తెలంగాణ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నావు. ఇప్పటికే రాజకీయ నాయకులంటే అంతో ఇంతో మొత్తం గౌరవం తగ్గిపోయింది. ఆ ఉన్న కాస్త గౌరవం తగ్గేటువంటి ఒక చిల్లర బూతు పురాణం మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి నీ వైఖరి మార్చుకోవాలా, ఆయన వైఖరి మార్చాలా అని చెప్పని నేను రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ బలిదేవత అన్నోడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, చీమలు పెట్టిన పుట్టలో ఒక పాము చేరినట్టుగా చేరిండు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ 30 కోట్లని 40 కోట్లని చెప్పని కోమటిరెడ్డి అన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. మొత్తానికి ఆయన మాట్లాడుతున్న తీరు, నిన్న మాట్లాడిన తీరు చూసినట్టయితే ఆయనకు సోనియా గాంధీ పైన ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ లేదు, పార్టీ పట్ల ప్రేమ లేదు. మొత్తానికి కేవలం కేసీఆర్ గారి పైన కసి, కుర్చీ పైన ఉన్నటువంటి స్వార్థం, ఆ కుర్చీ పేరు మీద చేస్తున్నట్టు దుర్మార్గమైనటువంటి దోపిడీ, ఇవి తప్ప వేరే ఏమీ లేవు. నా కుర్చీ కావాలా, కేసీఆర్ గారి పైన కక్ష తెచ్చుకోవాలా, పైనంగా దోపిడీ చేయాలా, దీనికోసం మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చిన అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చీమల పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టుగా వచ్చిండు, ఆ పామును సరిచేయండి, లేకపోతే శాశ్వతంగా గాంధీ భవన్కు తాళాలు పడతాయి. కాంగ్రెస్ పార్టీ అనగానే కర్రు కాల్చి వాతలు పెట్టేటువంటి రోజులు ప్రజలు వచ్చి రోడ్ల మీద వచ్చి మిమ్మల్ని వాతలు పెడతారన్న ఒక విషయాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రియలైజ్ కావాలా, సరి చేసుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం, కేసీఆర్ గారు అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. నిన్న మాట్లాడిన మాటలతోటి రేవంత్ రెడ్డి అంటే రివెంజ్ రెడ్డి. పేరు మార్చుకో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాదు, నువ్వు రివెంజ్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం, ఇంత ఫ్యాక్షన్ మనస్తత్వం మీరు తెలంగాణలో ఎన్నేళ్ళు ఉన్నారు అందరూ. ఇట్లా ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఏమైనా ముఖ్యమంత్రిని చూసిండ్రా మీరు ఇంతవరకు? అందరం దాదాపు 40-50 ఏళ్లకు వచ్చినాం. ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే ఇంత కక్ష కసి, రాజశేఖర లాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా కూడా ఇంత కసితో ఇప్పుడు వివరించినట్టుగా మనకు దాఖలాలు లేవు. నాకు ఎక్కడో డౌట్ కొడతా ఉంది. ఈయనది కల్వకుర్తి కాదు, నా కొడంగల్ కాదు. ఆ పక్కనే ఏమైనా కర్నూలుకి ఏమైనా వలస వచ్చిండేమో, దయచేసి రేవంత్ రెడ్డి పుట్టు పునాదులు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కర్నూలు మనస్తత్వం, ఇది కొడంగల్ మనస్తత్వం కాదు, నా కల్వకుర్తి మనస్తత్వం కాదు. ఇది రాయలసీమ ఫ్యాక్షన్ మనస్తత్వం, ఇది తెలంగాణ మనస్తత్వం కాదు. కలుషితమైనటువంటి ఒక కర్నూలు మనస్తత్వంగా కనబడతా ఉంది. దయచేసి ఈ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని దయచేసి తెలంగాణ మీద రుద్దొద్దని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఓ మాట, నన్ను జైలుకు పంపిండు అంటుండు. ఎందుకు పంపిండు సార్ జైలుకు చెప్పని? ఎందుకు పంపిండ్రు? ఎవరు పంపిండ్రు? కోర్టు పంపిండ్రు. మా వివేక్ గారు అంటున్నారు కోర్టు పంపిండ్రు. కోర్టు ఆయన ఎందుకు పంపింది చెప్పి? నువ్వేమన్నా శుద్ధపూసవా? గురి కింద నలుపుదలన్నట్టు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజలలో తిక్కలలో, చెవులలో పూలున్నాయి, టీవీలో ప్లేట్ బ్రేకింగ్ లేచి పడేస్తారు,
నన్ను కేసీఆర్ నా బిడ్డ పెళ్లికి అటెండ్ కానియలేదు అని చెప్పని అనగానే నా బిడ్డ పెళ్లికి అటెండ్ మీ టీవీలలో పేపర్లు వస్తాయని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పని మాట్లాడుతున్నారు. ఏ కారణం చేత నువ్వు జైలుకు పోయినావు? రేవంత్ రెడ్డి చర్చకు వస్తావా? అదే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గర చర్చ చేద్దాం వస్తావా? సిగ్గు ఎగ్గుండాలా? యూ వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద వెరీ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ తెలంగాణ. లక్షల కోట్ల మంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, కార్మికులు, కర్షకులు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ తెచ్చుకుంటే, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలెన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో పరిపాలన కొనసాగిస్తుంటే, ఒక పక్కన పరిపాలనే రాదు తెలంగాణ వాళ్లకు, మళ్ళా బలవంతంగా అందరిలో మెర్జ్ అయిపోతారు అని చెప్పి, మెర్జ్ కావాలని చెప్పని పోరాటాలు చేస్తారు అని చెప్పని తెలంగాణ వాళ్ళు రోడ్ల మీదకి వస్తారని చెప్పని ఆంధ్ర నాయకులు ఎకసెక్కాలు ఆడుతున్నటువంటి ఒక తరుణంలో ఏం చేసినావు రేవంత్ రెడ్డిను? చంద్రబాబు నాయుడు చెంచాగా మారి సంకలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడ్డ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినావు. ఇట్స్ ట్రెచరీ, దేశద్రోహం. అది నువ్వు చేసింది మామూలు. కేసీఆర్ గారు జాగాలో నేను ఉంటే మాత్రం జీవితంలో రేవంత్ రెడ్డి బయటకు రాకుండా చూస్తుంటే. ఆయన పాపం ప్రేమగల ఆయన, ఎందుకు ఈ కక్షలు కార్పణ్యాలు, లెట్ ద లా టేక్స్ ఇట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనుకున్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ సో కైండ్, దయచేసి అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు జైలుకు పోవాలి. వాస్తవానికి ఈ దరిద్రుడు చేసినటువంటి ఒక పాపానికి, బ్రదర్ బ్రీఫ్డ్ మీ అని చెప్పని ఫోన్లో అన్న పాపానికి చంద్రబాబు నాయుడు జైలుకు పోవాలి. కేసీఆర్ గారు కనుక కక్ష కార్పణ్యం రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటే, నా ప్రభుత్వాన్ని కూలుస్తా అంటే కూడా పాపం జైలుకు పోయిండు, ఏదో వచ్చిండు, సిగ్గుకు లేకుండా మళ్ళీ నా ప్రభుత్వాన్ని జైలుకు పంపిండు కాబట్టి నేను పగ తీసుకుంటున్నా అంటున్నాడు. ఇది దుర్మార్గం రేవంత్ రెడ్డి. చిన్న పోస్టింగ్ అండి సోషల్ మీడియాలో, కృషాంక్, తర్వాత రేవతి గారు, దిలీప్, చాలామంది సోషల్ మీడియా వాలంటీర్స్ తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న పోస్టింగ్లు పెడితే నువ్వు జైల్లో పంపుతున్నావు. దొంగ, 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నువ్వు కొనుక్కోవాలని చెప్పని రాజీవ్ గాంధీ పట్టుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాను వయలేట్ చేస్తుంటే పట్టుకుంటే నేను జైలుకు పంపిస్తే నేరం అవుతుందా చెప్పురి? పోస్ట్ పెడితేనేమో నేరం, నేను జైలుకు పోవాలా, కృషాంక్ జైలుకు పోవాలా, దిలీప్ జైలుకు పోవాలా. కానీ దొంగ లెక్క నడి రోడ్డు మీద దొరికితే జైలుకు పోవద్దు, నన్ను ఎట్లా పంపుతావు అని అంటే నీ తాత జాగిరా తెలంగాణ ఏమన్నా? ఇండియన్ పీనల్ కోడ్లో ఇట్లనే ఉన్నదా? దొంగ నోట్లు పట్టుకొని వస్తే, ఇట్లా దొంగ కొనుక్కొని వస్తే ఐపీసీ అలౌ చేస్తుందా? బిఎన్ఎస్ అలౌ చేస్తుందా? పోదాంపా డీజీపీ దగ్గర కూర్చొని మాట్లాడదాంపా, లేదా న్యాయవాదుల దగ్గర మాట్లాడదాంపా. వాట్ యు డన్ ఇస్ రైట్ అని అంటే బుక్ రాసి వెళ్ళిపోతాను. చేసింది సిగ్గులేని పని, మళ్ళీ జైలుకు పంపించిండ్రు అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నావు. పల్లకీలు ఊరేగించాలన్నా చెప్పు, మరి ఊరేగిస్తాం. మరి చెప్పు, ఇక చెప్పు కథ. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక కథ చెప్తుగా, ట్రిలియన్ ఎకానమీ అంటున్నాడు. సార్, ట్రిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలుసో తెలియదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు, ట్రిలియన్ అంటే ఏంటి? ఇవాళ జిఎస్డిపి వాల్యూ ఎంత? తెలంగాణ జిఎస్డిపి ఎంత? అండ్ వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు అచీవ్ టుడే? పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ? చెప్పేటోనికి సిగ్గు లేకపోయినా ఎన్నిటోళ్ళకైతే సిగ్గు ఉంటుంది కదా. మా చెవులలో పూలు ఉన్నాయా? 10 ఏళ్ళటైనకు అధికారంలోకి ఇస్తే ఈ విల్ మేక్ ఇట్ ఇంటూ 1 ట్రిలియన్ ఎకానమీ. అంటే ఏంటి? 8,30,00,000. ఎట్లా? ఎంత అన్యాయం మాట్లాడివి. ఒక పక్కన ఇవాళ కాగ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే, ఇదే పోయిన సంవత్సరం 24-25కు ఏప్రిల్ నెలలో రెవెన్యూ రిసిప్ట్స్ వర్ అబౌట్ 11,818 crores. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో, గొప్ప పరిపాలనలో 579 కోట్ల లోటు బడ్జెట్. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, రైతు భరోసాకు పైసలు లేవు, పూర్తి స్థాయి రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, పూర్తి స్థాయి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి పైసలు లేవు, పూర్తి స్థాయి పెన్షన్ అమలు చేయడానికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నువ్వు 1 ట్రిలియన్ ఎకానమీ నేను చేస్తా అంటే నమ్మటానికి న్యాయమైన పేపర్లు రాసి పడేసిన పెద్ద 1 ట్రిలియన్ ఎకానమీ ఇన్ 10 years రేవంత్ రెడ్డి అని చెప్పని ఇంగ్లీష్ తెలుగు పేపర్లు రాసి పడేసినాయి. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లో, మామూలు అడ్వర్టైజ్మెంట్లో పేపర్లు వచ్చేసినాయి. సంకలు గుద్దుకొని ప్రజలు సంతోషపడతారని అనుకుంటున్నాడు. నిలదీస్తారు నేను గల్లాబట్టి. ఒక పక్కన ఇదే రేవంత్ రెడ్డి అంటాడు, నన్ను చూడంగానే చెప్పుల దొంగ అంటున్నారు. మీరు చెప్పరు, చెప్పుల దొంగకు 1 ట్రిలియన్ ఎకానమీ చేసేటువంటి ఒక కెపాసిటీ ఉంటుందా? చెప్పరు. ఉంటుందంటే ముక్కులేరు వెళ్ళిపోతా. ఒక చెప్పుల దొంగకు 1 ట్రిలియన్ ఎకానమీ చేసే కెపాసిటీ ఉంటే నేను ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతా. చెంపలను వేసుకో, నేను చెప్పుల దొంగ అన్న తప్పు నేను వెనక్కి తీసుకుంటున్నా. నవ్ ఐఎమ్ బికమింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండివిజువల్, నేను ట్రాన్స్ఫార్మ్ చీఫ్ మినిస్టర్, నేను 1 ట్రిలియన్ ఎకానమీ చేస్తానని చెప్పి మాట చెప్పాలి.
ఇదన నిజం కావాలి, అదన నిజం కావాలి. ఎప్పుడైతే బ్యాంకర్స్ కావచ్చు, లెండర్స్ కావచ్చు, సమాజం కావచ్చు నిన్ను చెప్పుల దొంగ చూసిన తర్వాత ఆ చెప్పుల దొంగ 1 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంటే అన్ని ముఖ్యమంత్రులను కూడా చెప్పుల దొంగలే పెడదాం. ఇక ఎందుకు మరిగా ఊకి ఎన్నికలు ఎందుకు ఆ గుళ్ళకాడు ఉన్న చెప్పుల దొంగలు తీసుకుపోయి ముఖ్యమంత్రుల కుర్చీలో కూర్చొని పెడితే అయిపోతుంది. ఇక వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, వాట్ ఎ మకరీ. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు అనే సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ కూట్ల రాయిదీలను ఏట్ల రాయిదీస్తాడట, కూట్ల రాయిదీలను ఏట్ల రాయిదీసినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇది కాంగ్రెస్ పార్టీ కొంత ఇంటలెక్చువల్ పార్టీ అండి. జయరాం రమేష్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఆల్మోస్ట్ ఆల్ స్టాల్వర్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఆ ట్రిలియన్ అంటే ఏందో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు. మరి వాళ్ళని ఎందుకు బుద్ధి చెప్పారో నాకు అర్థం కావట్లా. ఇకపోతే రాష్ట్ర కొరిదయ్యాలనండి. పిఆర్ఎస్ పార్టీ కొరిదయ్యాల పార్టీ అట. అసలు కొరిదయ్యం నువ్వే, తెలంగాణకు పట్టిన చీడ పురుగును. ఎందుకు చీడ పురుగు వస్తుందంటే కుట్రతో అంటలేం, అధికారం ఏదో మార్పిడైంది, నువ్వు మమ్మల్ని గద్దెదించి నువ్వు అధికారంలో కూర్చున్నావు అని అంటలేం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఒక శ్రామికుడు లెక్క పనిచేసి 1,15,000 పర్ క్యాపిటా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసిండు. 4 లక్షల జిఎస్డిపి ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 16.5 లక్షల జిఎస్డిపికి తీర్చిదిద్దిండు. ప్యాడీ అనేటువంటిది గగనమైనటువంటి ఒక దాన్ని నెక్స్ట్ కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్గా తీర్చిదిద్దిండు. సాగునీరు, తాగునీరు, ఇట్లా అనేక రంగాలలో భారతదేశంలో తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దితే కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడతా ఉన్నావు. అందాల పోటీలు కామాంధుల చేతిలో కట్టబెట్టిండు. నేను ఇంకా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దట్ ఐ హ్యావ్. మా అందరు కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలేము మేము. అక్కడ బ్యూరోక్రాట్స్, రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళు చేసినటువంటి అరాచకం బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద. ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ను యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1 ట్రిలియన్ ఎకానమీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు? అది కూడా దేవుడి సాక్షిగా 18 గంటలు పనిచేస్తున్నాడు, 18 గంటలు దోపిడీ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇదే భాష మోడీ మాట్లాడుతున్నాడు, ఇదే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సిగ్గు ఎగులేదండి. ఇది గుడి దగ్గర మళ్ళా అంటున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. నిజంగా చెప్పరు, ఇచ్చిందా చెప్పరి? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడండి, నోటిఫికేషన్లు వేసినాడండి, 60,000 నోటిఫికేషన్లు. ఇందులో మోసం ఒకటి అర్థం చేసుకోవాలా. మోసం ఏంటి అంటే 1 సంవత్సరంలోపే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిండు. దాంట్లో ఏం చేస్తున్నాడు, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన కాబట్టి ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1,40,000 అంటున్నాడు. అందులో కూడా నేను ప్రైవేట్ సెక్టర్లో 3 కోట్ల పెట్టుబడి తెచ్చిన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన. అంటే ఆయన ఇప్పుడు ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ ప్రకారంగా, ఎన్నికల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా 40,000 ఉద్యోగాలు ఇస్తే ఆయన కమిట్మెంట్ అయిపోతుంది. హీస్ ట్రైయింగ్ టు ఎస్కేప్, తప్పించుకోపోదామని చూస్తున్నాడు. దొంగ. మొత్తం 60,000 ఉద్యోగాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు. మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం గుర్తించింది, నోటిఫికేషన్ ఇచ్చింది. రిక్రూట్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి ఏ దొడ్లో కడితే మా దొడ్లో ఇంత చాలన్నట్టుగా ఇవాళ ఆయన పేరులో ఖాతా వేసుకున్నట్టు దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యంగ్ ఇండియా గురించి మాట్లాడేట్లో చాలా విషయాలు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడు. నమ్మబుద్ధి అవుతుందా చెప్పురి? మీరు నిజంగా చెప్పురి, ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట రేవంత్ రెడ్డి. ఈయనైనా కూట్ల రాయి తీస్తలేడు, ఏట్ల రాయి గురించి మాట్లాడుతున్నాడు. 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసిండా? చెయ్యలే. 500 గ్యాస్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేసిండా? చెయ్యలే. తులం బంగారం ఇచ్చిండా మహిళలకు? ఇవ్వలే. పెన్షన్లు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఈ చక్కదానం అట 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తారట. పేపర్లు పెద్ద పెద్దగా బ్యానర్ ఐటమ్లు రాయాలా, టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ రావాలా, మేము సంఖ్యలు గుద్దుకోవాలా, సంతోషపడాలా. అదే అక్బరుద్దీన్ గారు అన్నారు కదా, మై తుమారే ఖాన్కు ఖుష్ కర్ దియా, అంతే కదా ఏమన్నాడు? మీరేం నెల మీరు లోపల మేరే ఖాన్కు ఖుష్ కర్ దియా, మై ఆప్కే ఖాన్కు ఖుష్ కర్ దియా అని చెప్పని అన్నట్టు ఈ ఖానాకు ఖుష్ కర్నే కా దందా క్యారీ భాయ్. ఇది ఎక్కడ కత్తిది? అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సోదరి సునీత గారు మాట్లాడే ముందు ఇంకొక లాస్ట్ 1 నిమిషం మాట్లాడి నేను వారితో మాట్లాడిపిస్తా. దయచేసి కొంచెం ఓపిక పట్టరి, 2 నిమిషాలు మా ముచ్చట్లు కూడా వినండి. బీర్లా ఐలయ్య గారిని, నిన్న బీసీ బిడ్డ బీర్లా ఐలయ్య, రేవంత్ రెడ్డి పార్టీలోకి రాకముందు కూడా బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కాదా? కరెక్టేనమ్మా? సీనియర్ నాయకుడు, మంచుకో చెడుకో జెండా పట్టుకొని ఆయన పని ఆయన చేసుకొని తిరుగుతున్నాడు.
ఏం చెప్తున్నాడు పాప? ఆ మీటింగ్ పెట్టింది బీర్లైలే. మీటింగ్ వెనక పెట్టుకొని ఏం చెప్తా ఉన్నాడు? ఫ్యూడల్ అంటే దొరరికం అంటే చెప్తున్నా మీకు నేను. పటేల్గిరి దొరరికం గురించి చెప్తా ఉన్నా మీకు నేను. ఏమంటాడు వెనక పెట్టుకొని? నేను ఇచ్చిన ఒక బీర్ల ఐలయ్యకు, ఒక ఆది శ్రీనివాస్కు, ఒక రామచంద్ర నాయక్కు నేను విప్పు చేసిన అని చెప్పనట్టు. మరి రాహుల్ గాంధీ ఏం చేసిండు? గడ్డ. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన పదవులా, ఖర్గే ఇచ్చిన పదవులా, సోనియా గాంధీ ఇచ్చిన పదవులా? ఇంత ఫ్యూడల్ మనస్తత్వంతో డెమోక్రసీలో ఆయన హక్కు లేదు. ఆయన ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు. అంటే ఇట్లా ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో, కక్షతో, కార్పణ్యంతో, కుట్రతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి అనర్హుడు. ఆఖరికి నిన్న మా సోదరి గారు ఎక్కువ మాట్లాడతారు దాని మీద, ఆ గన్నమళ్ళ ముచ్చట. ఆ గన్నమళ్ళ కేసీఆర్ గారి పుణ్యమే. ఇఫ్ ఈజ్ ఎక్సెప్టింగ్ గంధమళ్ళ ప్రాజెక్ట్ ఒప్పుకుంటుండే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టే లెక్క. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారు సరిపోవాలా, బతకాలా, ఉండాలా అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం న్యాయం కాదు. ప్రజలను మభ్యపెట్టి ఎల్లకాలం యూ కెన్ చీట్. ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు. శాశ్వతంగా ప్రజలను మోసం చేయాలన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.